నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి ఏకగ్రీవ ఎన్నిక. తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. 35 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి. చంద్రబాబు నాయకత్వంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదు. ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని జంగాల హెచ్చరిక. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, జనసేన నుంచి లింగమనేని రమేష్లు ఇటీవలే ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. తూర్పు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 35 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలో యువతకు 1200కు పైగా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. గతంలో 2 సార్లు జాబ్ మేళాలు పెట్టి 780 మందికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు. గత ప్రభుత్వం ఒక డిఎస్సీ కూడా ఇవ్వకుండా యువతను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పెట్టి 15,300 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంజీవరావు, జాదా, అభినవ్, ఎల్లావుల అశోక్, గౌసు, పఠాన్ జహీర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఏదైతే పారిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ లేకపోవడంతో అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు రాకపోవడం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగస్తుడిగా మారడానికి కావాల్సినటువంటి నైపుణ్యతను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గత ప్రభుత్వంలో లేనటువంటి విధంగా ఈరోజు విద్యకు మాత్రమే కాకుండా నైపుణ్యతను జోడించి వాళ్ళను ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా మార్చేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తా ఉంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఒక యువకుడిని జ్యుడిషియల్ కస్టడీలో చంపేసేసి శవాన్ని తగలబెట్టి బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వని దారుణ పరిస్థితి నెలకొందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకి భద్రత లేకుండా పోతుంది. రోజుకొక చోట పోలీసు లాకప్ డెత్తులు, అలాగే
మనిషిని కాల్చి చంపి బూడిద చేసి నీచమైనటువంటి పద్ధతుల్లో లా అండ్ ఆర్డర్ని దిగజారుస్తున్నటువంటి తీరు చంద్రబాబు నాయుడు పాలనకి పరాకాష్ట. అభివృద్ధి సాధించామని చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి సాధించామని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు సాధించిన అభివృద్ధి విజయవాడలో జరిగిన లాకప్ డెప్తా, లేదా ఇంకో చోట జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి లాకప్ డెప్తా? రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి చూస్తూ ఉంటే అసలు హోంమంత్రి ఉందా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ జరిగింది. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన వాక్ ను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. డ్రగ్స్ రహిత భారత్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. డ్రగ్స్ కేసుల్లో బాధితులు డాన్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరికైనా డ్రగ్స్ సమాచారం తెలిస్తే 14405 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి అరుణకుమారి సూచించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వీటిపై మనం ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలని చెప్పేసి నెల్సా ఒక స్కీమ్ డాన్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టపరంగా శిక్షించడమే కాకుండా బాధితులకు సంక్షేమం పునరావాసం కల్పించి వాళ్ళకి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ డాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాలు అనేవి ఇది ఒక మహమ్మారిలాగా తయారైంది సమాజంలో. దీని గురించి విస్తృతమైన చర్చ జరగాలి, అవేర్నెస్ని జనరేట్ చేయాలి. ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా దీని గురించి చర్చ జరగాలి. దీనికి దూరంగా ఉండాలని ఈ సమాజంలో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీలు మొన్న 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఒక షెడ్యూల్ ప్రకారం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వాటి యొక్క దుష్పరిణామాల గురించి ప్రజలందరిలోకి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని, దానికి దూరంగా ఉండాలని, దాని గురించిన సమాచారాన్ని సంబంధిత శాఖల వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని. రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ కానుంది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో బాలయ్య బాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజానంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్బీకే 112వ మూవీ రానుంది. తానెప్పుడు సినిమా ప్రారంభోత్సవాలకు వెళ్లలేదని ఈ అవకాశం కల్పించిన బాలమామకు కృతజ్ఞతలు అని లోకేష్ చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుందని, అమరావతిలో పెద్ద సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరగడం హర్షణీయమని తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేసే సినీ స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లను మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. కాదండి ఇప్పుడు చంపేశారు చూడండి, అక్కడ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అభిమాన రాజధానిగా అవకాశం జరుగుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని
పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయిందని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం అయితే తీరం మనకు ఉంది. 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా. నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు. ఎవరిని బలవంతం పెట్టేది కాదు. వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ మండిపడ్డారు. కొత్తపేట మల్లేలింగం భవన్లోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు నగర 13వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ మాట్లాడుతూ డీలిమిటేషన్ను అడ్డుపెట్టుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం చేయకుండా మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు. గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే దానిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను, అత్యాచారాలను కూటమి ప్రభుత్వం అడ్డుకొని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంటా కుమారి, తిరుపతమ్మ, నాగమణి, కోటా మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ నేటికి ద్విజాతి పౌరులుగానే చూడబడుతున్నారు. భారత రాజ్యాంగం స్త్రీ పురుషులిద్దరికీ సమానావకాశాలు కల్పించినా కూడా నేటికి మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించడంలో ఇంకా వెనకబడి ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం నిర్ణయాధికారంలో మహిళలను భాగస్వాములు చేయకపోవడమే. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మహిళా రిజర్వేషన్ తీసుకురావడంలో మేరమేషాలు నిలబడటంతో పాటు ఒకవైపున డీలిమిటేషన్ జరగన్న పేరుతో మహిళలను మోసం చేసే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2023లోనే నారీ శక్తి వందన అధినియమం పేరుతో మహిళా రిజర్వేషన్ పాస్ అయితే దానికి డీలిమిటేషన్ జరగన్న అడ్డం పెట్టి దాని దొడ్డిదగిన ఈ లాస్ట్ మంత్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకురావడానికి, అంటే రాజ్యాంగ సవరణ పేరుతో డీలిమిటేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరిగింది. బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య గ్రంథాలయంలో ఏఐ సమాచార పుస్తకాలను నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టిలోని సమస్త విజ్ఞానం మనిషి సెల్ఫోన్స్ ద్వారా అరచేతిలో కనుచూపులో దర్శనమిస్తుందని, సాహిత్య సామాజిక రంగంలో పద్య గద్య నిఘంటువుల రూపకల్పనలో కృత్రిమ మేధ తనకి ఎంతగానో ఉపయోగపడుతున్నదని నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. గుంటూరు శివారు ఉప్పు సత్యాగ్రహం నాటి గాంధీ విగ్రహాలు, పాత గుంటూరు ప్రాశస్త్యం, మహాకవి తిక్కన్న, కరుణశ్రీ, నందమూరి తారక రామారావు, జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఏసీ, హిందూ, జేకేసీ కళాశాలలు, మిర్చి, పత్తి, పసుపు, పొగాకు పంటలు అనేక అంశాలపై కృత్రిమ మేధస్సు ద్వారా విషయ సంగ్రహణ చేశానని చెప్పారు. కార్యక్రమంలో అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం గ్రంథ పాలకురాలు సుభాషిణి, గ్రంథ సహాయకులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వాటి వల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా శతకం రూపంలో వస్తాయి అన్నమాట. ఆ రోజు ఏది చేద్దాం అనుకుంటే ఆ శతకం అట్లా ఇప్పటికి 7 శతకాలు ఫైనల్గా చేసాము. ఇంకా ఇదే గుంటూరులో విగ్రహాలు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఇది మా ఆలోచన చాలా సంతృప్తికరంగా ఉంటుంది. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా మేము క్యూఆర్ కోడ్ కార్డు మాత్రం ఇచ్చేస్తాం. ఇక్కడ మీటింగ్ పెట్టేది అనుకోండి, 100 కార్డులు 200 కార్డులు పంచితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్గా తీస్తే ఒక రోజులో 1000-2000 అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అది మా ఆశయం అండి, అది లక్ష్యం. లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటూ విద్యార్థులకు కనీసం సౌకర్యాలు కల్పించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్యూ నాయకులు జిల్లా ఆర్ఐఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్ఎస్యూ జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయని, విద్యాశాఖ అధికారులు అవినీతిలో మునిగిపోయి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజీ ఆవరణలోని అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఎన్ఆర్ఐ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక విద్యా సంస్థలు ఈరోజు లక్షల కొద్ది ఫీజులు వసూలు తీసుకుంటూ ఎటువంటి సౌకర్యాలు హాస్టళ్లలో కనిపించకుండా పిల్లలను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కేమో ఈరోజు అనుమతులు లేకుండా, అంటే ఒక చోట అనుమతి ఉంటే మరో చోట కాలేజీలు పెడతా ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ కూడా గుంటూరు జిల్లాలో లేరు. ఈరోజు అధికారులు మాత్రం ఈరోజు ఇక్కడే కార్యాలయంలో కూర్చొని ఎక్కడ పర్యవేక్షణ చేయకుండా వాళ్ళ ఫైళ్ళు వస్తే ఈరోజు డబ్బులు వసూలు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు అన్ని అనుమతులు ఉన్నట్టు ఇస్తూ ఉన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్లో బసవతారకం ఆసుపత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని తెలిపారు. అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, జులైలో మరిన్ని పనులు మొదలవుతాయని, 2028లో మొదటి దశ పనులు అవుతాయని, నిర్మాణం కోసం వర్కర్లు పగలు రాత్రులు పనిచేస్తున్నారని తెలిపారు. వర్షాకాలం కనుక కొంత పనులు ఆలస్యం అవ్వచ్చని, ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతోనే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది, నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుట్టింగ్ వేసేస్తాం, ఫుట్టింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుట్టింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుట్టింగ్ అంతా పన్ను మాత్రం సర్వేగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుట్టింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుట్టింగ్కి వెళ్ళిపోతాం, ఫుట్టింగ్ వేయటం. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుట్టింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మనకు మెయిన్ ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సర్ ప్రక్రియపై లామ్ నవమి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై అపోహలు, సందేహాలు ఉన్నవారికి అవగాహన కల్పించారు. 23వ డివిజన్ రఘురామ్ నగర్ మెయిన్ రోడ్పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. 169వ బూత్ ఇన్ఛార్జ్ లామ్ నవమి ఆధ్వర్యంలో ఎలక్షన్లో కీలక పాత్ర పోషించే బూత్ ఏజెంట్ శ్రమని పార్టీ పెద్దలు గుర్తించాలని అన్నారు. కష్టం మాది, పేరు మాత్రం క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఒక ఫామ్ వచ్చేసి 2002లో ఓటు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంది, లేని వాళ్ళకి ఒక రకంగా ఉంది. కాబట్టి అవన్నీ వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తూ తెలియని వాళ్ళకి ఆ అప్లికేషన్లు అన్నది పూర్తి చేస్తూ వాళ్ళకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి మా బూత్ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే బూత్ ఇన్ఛార్జి ఒక ఇంటికి ఒక చిన్న పిల్లర్ వేస్తారు, అది కాదు ఏనుగు బాధ లాంటివి వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు కదా. అట్లాగే బూత్ ఇన్ఛార్జి ఎన్ని అయితే ఓట్లు ఉన్నాయో అన్ని గడప గడపకి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క ఓటు గురించి బూత్ ఇన్ఛార్జికి తెలుస్తుంది. ఏదో గవర్నమెంట్ పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తారు. వాళ్ళు తింటారో లేదో, వాళ్ళ కష్టాలు ఎట్లయితే జర్నలిస్టు ఎండనక వాననక ఎలా కష్టపడతారో బూత్ ఇన్ఛార్జీలు కూడా అలాగే కష్టపడతారు. వాళ్ళని కూడా కొంచెం గుర్తుంచుకుంటే బాగుంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలు నిర్వహించనున్నామని నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 2025 ఓటర్ జాబితాలోని ఓటర్లను 2002 ఎన్నికల జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500,
మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,800, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి తల్లు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి ఏకగ్రీవ ఎన్నిక. తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. 35 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి. చంద్రబాబు నాయకత్వంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదు. ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని జంగాల హెచ్చరిక. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.